మీరు చూసుకోవచ్చండి 13351 ధన్బాద్ నుంచి అలపేలి బొకారా ఎక్స్ప్రెస్ కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఇది విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ అయితే వస్తుంది వెనకాల. అందుకే దీన్ని ఇక్కడ లూప్ చేశాడు అనమాట. మనకి వందే భారత్కి ఇచ్చే ప్రయారిటీ అటువంటిది. సో మనకి ఇక్కడైతే ఇది ఓటీ తీసుకోబోతుంది. టూ 0708 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి ఇది. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో మనం అయితే ఈరోజు ఒక చిన్న ఆర్ఎఫ్ అయితే చేద్దామని కొవ్వూరు రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చామన్నమాట. సో ఇది కొవ్వూరు అవుట్ సైడ్ లుక్ అయితే ఇది. సో ఇక్కడ మనకేమీ స్టాప్స్లు గట్రా ఏముండవు, జస్ట్ మామూలుగా స్కిప్లు అయితే ఉంటాయన్నమాట. సో బయట అయితే అవుట్ సైడ్ లుక్ అయితే ఇది, కొవ్వూరు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అయితే ఇది. మనం అయితే లోనికి ఎంట్రన్స్, నేమ్ డిస్ప్లే బోర్డ్ ఇది. సో టికెట్స్ గట్రా ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. మనం అలా స్టేషన్ లోపలికి ఎంట్రన్స్ అయితే అయిపోతాం. సో మీరు చూసుకోవచ్చు, మనకైతే ఇక్కడ ఓన్లీ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. అదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1, అదైతే 2, అదైతే 3. మనకైతే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది, ట్రాక్స్ మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇదైతే మనం అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం అన్నమాట. సో నేనైతే ఇవాళ సింగిల్గా రాలేదు, మనతో రాజమండ్రి రైల్ ఫ్యాన్ ఆర్ఎఫ్ గోపి అండ్ సిద్దిక్ బ్రో అయితే వచ్చారు మనతో పాటు. సో సరదాగా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఏం చేద్దామని డిస్కస్ చేసుకుంటే మన కొవ్వూరులో ఆర్ఎఫ్ చేయొచ్చు అనే ఐడియాతో మనం అయితే ఇక్కడికి వచ్చాం. సో మనకి ఇప్పుడే జస్ట్ మిస్ 12509 SMVT గౌహతి అయితే మిస్ అయిపోయింది, జస్ట్ 2 minutes గ్యాప్లో. మేము ఇలా బయట ఉన్నాము, అడైతే అలా వెళ్ళిపోయాడు. సో మనకు నెక్స్ట్ ఉండేది బొకారా ఎక్స్ప్రెస్ ఉందన్నమాట లైనప్లో. చూసుకుందాం వాడు ఎలా కొడతాడు ఏంటన్నది చూడొచ్చు. మ్యాక్సిమం ఇక్కడ అయితే స్పీడ్ లిమిట్ ఉంది కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది కాబట్టి. బాయ్ ఎంత బాయ్ లిమిట్ ఎంత? 80యా? 110 అయితే ఎంట్రీ అనమాట. ఎగ్జిట్ అయితే 80 ఉందన్నమాట. సో చూద్దాం ఎలా కొడతాడు ఏంటన్నది చూద్దాం. మనకి నెక్స్ట్ ఫస్ట్ లైనప్లో ఇటు నుంచి వచ్చేది మ్యాక్సిమం ఖచ్చితంగా ఫస్ట్ కింగ్, మన కింగ్ మెయిన్ లైన్ కింగ్ కోరమండలో వస్తుంది. ఏమైనా స్లాట్ ఏమైనా తేడా అయితే నెక్స్ట్ బండి రావచ్చు, చూద్దాం ఏమొస్తుంది. మీరు చూసుకోవచ్చండి 13351 ధన్బాద్ నుంచి అలపేలి బొకారా ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి 12376 జసిద్ది నుంచి తామరమల్లి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఇది దగ్గర 3.5 గంటల లేట్లో నడుస్తున్నాడు. సో మనకు వచ్చేసి ఇది 17655 కాకినాడ పోర్ట్ నుంచి పుదుచ్చేరి వెళ్ళే సర్కార్ ఎక్స్ప్రెస్ అండి. ఇంతకుముందు స్టాప్ ఉండేది ఇక్కడ, ఇప్పుడు లేదు, తీశారు.
మనకి ఫ్రేమ్లో కనిపించే బండి మన మనసుకి ఎంతో ఇష్టమైన ప్రియతమైన మన 12717 విశాఖపట్నం విజయవాడ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. మన డార్లింగ్ అన్నమాట ఇది. ఎంతైనా స్కిప్ అందం దేనికి రాదే. సో మీరు చూసుకోవచ్చండి, 1842 ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి హౌరా వెళ్ళే కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది. మేమేమో చూసుకోకుండా అక్కడ అవతల పక్క గూడ్స్ క్యారియర్తో ఆడుకుంటాం. మీరు చూడొచ్చండి, మనకి కనిపించే బండి 18463 భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అండి ఇది. సారీ, సూపర్ ఫాస్ట్ కాదు, ప్రశాంత్ ఎక్స్ప్రెస్. సో మనకి కొవ్వూరులో అయితే లూప్ అయింది. మనకి వెనకాల విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ అయితే వస్తుంది వెనకాల. అందుకే దీన్ని ఇక్కడ లూప్ చేశాడనమాట. మనకి వందే భారత్కి ఇచ్చే ప్రయారిటీ అటువంటిది. సో మనకి ఇక్కడైతే ఇది ఓటీ తీసుకోబోతుంది. వెనకాల విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ అయితే వస్తుందండి. అందుకే మనల్ని ఇలా ప్రశాంత్ ఎక్స్ప్రెస్ని అయితే లూప్ చేశాడు. సో మనకు వందే భారత్కి ఇచ్చే ప్రయారిటీ అటువంటిది. టూ 0708 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి ఇది. సో వీడు రాజమండ్రి వచ్చినప్పుడు వీడిని ఇక్కడ లూప్ చేసి పెట్టాడు అనమాట మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ని. వీడు రాజమండ్రి కూడా రాలేదు, జస్ట్ అవుటర్లో ఉన్నాడు అంతే. అలాగ అవుటర్లో ఉన్నాడు, ఇక్కడ ఇన్ని లూప్ చేసి పెట్టాడు అనమాట మనకి. సో వందే భారత్కి ఇచ్చే ప్రయారిటీ అటువంటిది. సో ఇప్పుడు వీడు వెళ్ళాలి, వీడు వెళ్ళిన తర్వాత వీడి క్లియరెన్స్లో మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. మీరైతే చూసుకోవచ్చండి, మనకి విశాఖపట్నం సికింద్రాబాద్ సికింద్రాబాద్ వందే భారత్ అయితే వెళ్ళిపోయిన తర్వాత మనకైతే ప్రశాంత్ క్లియరెన్స్ దొరికింది. సో వాడి వెనకాల ఇంకేడు వెళ్ళటమే. సో ఒక ఓటీ పర్ఫెక్ట్ ఓటీ అయిన తర్వాత మనమైతే ప్రశాంత్ ఎక్స్ప్రెస్ డిపాజిట్ తీసుకుంటున్నాడు. సో మనం దీన్ని బట్టి చెప్పొచ్చండి మన బెజవాడ డివిజన్ హ్యాండ్లింగ్ ఎలా ఉన్నది ఏంటనేది. వందే భారత్ అయితే ఇది ఇక్కడికి వచ్చేసరికి వందే భారత్ కనీసం ప్లాట్ఫామ్ మీద కూడా అరైవ్ అవ్వలేదు. సో అక్కడ ప్లాట్ఫామ్ మీదకి అరైవ్ కూడా అవ్వలేదు, ఇక్కడ దీన్ని లూప్ చేసి పెట్టారు. సో అలా మరి మన బెజవాడ హ్యాండ్లింగ్ పరిస్థితి అయితే అది. మీరు చూసుకోవచ్చు, జాయిగా లూప్ లైన్లోంచి మెయిన్ లైన్లోకి అయితే కరువు కొడుతుంది మన బండి ప్రశాంత్ ఎక్స్ప్రెస్.
ఒక రీజనబుల్ ఓటీ తీసుకున్న తర్వాత మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అయితే డిపాజిట్ తీసుకుంది. బాయ్ బాయ్ ప్రశాంతి. మీరు చూసుకొచ్చండి, మనకి వచ్చే బండి వచ్చి 22808 ఎంజిఏ చెన్నై సెంట్రల్ నుంచి సత్రంగా చెల్లే ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సీడు. మీరు చూసుకోవచ్చండి, వచ్చే బండి వచ్చేసి 17250 కాకినాడ నుంచి తిరుపతిలో కాకినాడ ఎక్స్ప్రెస్ అండి. ఇది కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్ ఇది. సో మనకి ఇప్పుడే ప్రశాంతి డిపార్ట్ అయింది. సో అందుకే ఎంత స్లోగా వెళ్తున్నాడు. బళ్ళని వెళ్ళిన తర్వాత స్లాట్ అంతా క్లియర్ చేసుకుని వెళ్ళే పక్కన వీడు బండి అయితే చూడొచ్చు, మీకు యాక్సిలరేషన్ పెరిగింది. సో ప్రశాంతి పసగలు దాటేసింది, అందుకే వీడు యాక్సిలరేషన్ పెంచాడు అనమాట. కోచ్ మట్టికి మంచి పర్ఫెక్ట్గా ఉంది. ట్రాక్ సౌండ్ మట్టికి టక్ 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 అని వస్తుంది. సో మీరు తీసుకొచ్చండి, ఇదైతే 18046 చర్లపల్లి నుంచి షాలిమారి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది. మనకి ఫ్రేమ్లో 12805 లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. సో 1:40 లేట్. బండి అయితే నెంబర్ 1 కరువు కొడుతుంది. మనకు వచ్చేసి 15227 ఎస్ఎంవిటీ బెంగళూరు నుంచి ముర్జాపూర్ వెళ్ళే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది. ఇది ఒక వీక్లీ బండి అనమాట. సో మనమైతే 18521 విశాఖపట్నం నుంచి గుంతకల్లి తిరుమల ఎక్స్ప్రెస్లో అయితే బ్యాక్ టు రిటర్న్ వెళ్ళిపోతున్నామండి తాడేపల్లిగూడెనికి. సో మనకి తిరుమల ఎక్స్ప్రెస్. సో మనమైతే బ్యాక్ టు రిటర్న్ వెళ్ళిపోతున్నాం తాడేపల్లిగూడెనికి. మనమైతే ఇప్పుడు దీన్ని ఆన్బోర్డ్ అవుతాం. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే విశాఖపట్నం నుంచి గుంతకల్లి తిరుమల ఎక్స్ప్రెస్ అయితే లూప్ అయి ఉంది. సో మనకైతే
షాలింబర్ నుంచి నాగర్కోయిల్ వెళ్ళే గురుదేవ్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఈయనైతే రాజమండ్రి నుంచి ఏడిపిస్తున్నాడు వీడు. సో ఫైనల్గా ఇక్కడైతే దొరికాడు.